హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. తమ్ముళ్ళు చూసి అర్థమైంది కదా, ఇది బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మేమైతే పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి ఇంకా గుడికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ అయితే ఇంకా హడావిడిగా ఇంట్లో కొంచెం దీపం పెట్టేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి టిఫిన్ కూడా బయటే చేసేసి పిల్లల్ని అయితే స్కూల్లో పంపించేసామండి. ఇంకా స్కూల్కి పంపించేసిన తర్వాత 10 కల్లా మొదలు పెట్టామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు, కానీ మళ్ళీ వెళ్ళి చికెన్ అవన్నీ తీసుకొచ్చారనమాట. ఈరోజు బర్త్డే కదా, ఇంకా చికెన్ బిర్యానీ అయినా దమ్ బిర్యానీ చేసుకుందాము. ఇంకా బయటికి వెళ్దామంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సాయంత్రం వెళ్దాంలే, ఇంకా ఎగ్జామ్ ఉంది కదా ఖచ్చితంగా పంపించాలి అని చెప్పేసి స్కూల్కి అయితే పంపించేసాము. ఇంకా మేమైతే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి. మా వారైతే చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బిర్యానీ అలాంటివన్నీ మా వారే చేస్తారనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియో అంటే 8 minutes ఏమో వచ్చింది వీడియో. ఇంకా ఎక్కువ క్లిప్స్ తీయడానికి కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు కదా, అందుకని వీడియో లెంగ్త్ కూడా ఏం లేదనమాట. ఇంకా నిన్న కూడా వీడియో ఎందుకు పెట్టలేదంటే, నిన్న పిండి వంటలు చేసామండి. ఇంకా నిన్న లడ్డు అలాగే కొబ్బరి అల్లు ఉప్పు చెక్కలు చేసామన్నమాట. వాటితోనే సరిపోయింది నాకు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని అలాగే మిషన్ కూడా పండగకి కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట. అవి నిన్న కూడా కుట్టలేదు. ఇంక ఈ పనే సరిపోయింది. పిండి వంట అంటే ఇలానే ఉంటుంది కదా. హాయ్ అండి, టైం చూడండి 12:45 అయిందనమాట. ఇంకా ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా ఇప్పుడు వేడిగా ఉంది కదా, ఇంకా అక్కడ మనం క్యారేజ్ కట్టి తీసుకెళ్ళి మళ్ళీ వేడిగా ఉన్న పాపం పిల్లలు తినలేరు అని చెప్పేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చేద్దాము అంటే తినేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలాగో పొంగల్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందుకని స్కూల్కి పంపించేసాము. చూసారు కదా, మార్నింగ్ రెడీ అయ్యానమాట. జస్ట్ కమ్మలు పెట్టుకున్నాను, దండేసుకున్నాను. మేకప్ కూడా ఏం లేదండి, కానీ జనాలు మాత్రం మేకప్ అని చచ్చిపోతుంటారు. నేను అసలు ఏం మేకప్ కూడా ఏం వేసుకుని జస్ట్ లిప్స్టిక్ వేసుకుంటాను అంతేను. ఎందుకంటే నా లిప్స్ కొంచెం డార్క్గా ఉంటాయి కాబట్టి. ఇంకా బొట్టు అలాగే కొన్ని పూలు అందరూ వేసుకుంటాను. కానీ జనాలు ఏంటంటే అవతల వాళ్ళ మీద రాయి వేయాలి, ఏదో ఒకటి నెగిటివ్గా వాళ్ళని బ్లేమ్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఏం మేకప్ వేస్తున్నాం మీరు చూడండి, మేకప్ వేసుకుంటే మన చేతికి ఎప్పుడు ఇలా అవుతూ ఉండాలి. జస్ట్ కనీసం పౌడర్ కూడా పూసుకోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ పక్క నుంచి అంటే చూసేదానికి బాగుంటారు కదా, చూసేదానికి మేకప్ వేసుకుంటేనే బాగుంటుంది. మనం చేసే పని కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి అని నేను అనుకుంటాను. కానీ జనాలకి ఏందో అదొక నెగిటివ్ ఫీలింగ్ అనమాట. మరి ఎందుకు అంటారు అంటే ఇంక వాళ్ళకే తగలాలి. నేను మామూలుగా కూడా వ్లాగ్స్లో కూడా ఇలానే ఉంటాను. జస్ట్ నేను షార్ట్స్ చేసేటప్పుడు ఒక్కటే ఏమన్నా లిప్స్టిక్ అలా వేసుకుంటాను, కానీ వ్లాగ్స్లో కూడా నేను ఎలా ఉన్నానో అలాగే న్యాచురల్గానే చూపించాలి అనుకుంటాను. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళే నా దగ్గర ఉంటారు. ఇంకా ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటారనమాట పాయింట్అవుట్ చేయడానికి. ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము, చేసే వాళ్ళకే తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే ఈవినింగ్ హాఫ్ శారీ అయితే తెచ్చుకున్నాను, చూపిస్తాను నాకు మీకు. దాన్ని అయితే ఈవినింగ్ కట్టుకుందాంలే అని చెప్పేసి, ఇంక పిల్లలు కూడా లేరు కదా, ఇంకా వాళ్ళు లేకుండా మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఏం వేసుకోలేదన్నమాట. ఇంక సాయంత్రం ట్యూషన్కి ఉండించకుండా తీసుకొచ్చేసి ఇంకా వెళ్తే హోటల్ కన్నా వెళ్దాము అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఏం ప్లాన్స్ కూడా ఏం లేదు, ప్రస్తుతానికి బిర్యానీ అయితే తినేయాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక్కదాన్నే కదా, అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు టైం లేదనమాట. ఇంక ఈరోజు అయితే మొనబులు ఒక్కటి ఉన్నాయి, ఇంక అందుకని వీడియో పని చేసుకుని తర్వాత మధ్యాహ్నం చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసామండి. ఇంక తీసుకొచ్చిన తర్వాత నలుగురం కూర్చొని ఇంకా బిర్యానీ అయితే తింటున్నాం అనమాట. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫుల్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేశాను అనమాట.
మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే అంత ఆతృతగా ఉన్నారు. హాయ్ అండి, చూశారు కదా హాఫ్ శారీ అనమాట. ఫుల్ మళ్ళీ చూపిస్తాను. నేను ముందుగా తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి రెడీ అయిపోయాను. నాకైతే చాలా నచ్చింది. మా వారి సెలెక్షన్ అనమాట ఇది. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇది సాయంత్రం అనమాట. టైం వచ్చేసి 7 ఏమో అయింది. ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. ప్రతి సంవత్సరం వెళ్తాను ఆశీర్వాదం తీసుకోవడానికి. ఇంకా వాళ్ళకు కూడా బిర్యానీ తెచ్చిద్దాము అని చెప్పాను కానీ ఇంకా ఆ రోజు మండే అనమాట. వాళ్ళైతే తినరండి. అందుకే నేను జస్ట్ స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. వీడియో చూసారా మా వాడు ఎలా తీశాడో, తలకాయలు మాత్రం కనిపించకుండా తీశాడు. ఒక్కోసారి బాగా తీస్తాడనమాట. ఒక్కోసారి వాడికి కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఎటంటే అటు తీస్తాడు. ఇంక మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంక మేమైతే డాబాకి అయితే వచ్చామండి. మా వాడికైతే ఎగ్ బిర్యానీ, మాకైతే చికెన్ బిర్యానీ అనమాట. హాఫ్ శారీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అయితే చాలా బాగుంది అని చెప్పారు. అంటే వీడియో ఈరోజు పెడుతున్నాను కదా, నాకైతే ఇన్స్టాగ్రామ్లో 200 మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అందరు బ్లెస్సింగ్స్ నా మీద వాళ్ళ టైం తీసుకొని మనకి విషెస్ చెప్పడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వలేదు కానీ చాలా మెసేజ్ అయితే వచ్చాయండి. హాఫ్ సారీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా వారి సెలక్షన్ అనమాట. నేను శారీస్ కానీ ఏవైనా తన సెలక్షనేనండి. అందుకే అవంత పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలామంది నాకేదో తెలుసు అనుకుంటారు కానీ నాకైతే కలర్ కాంబినేషన్స్ ఏం తెలీదు. తను ఏది తీసుకోమంటే నేను అది తీసుకుంటాను. ముందు అది నాకు సెట్ అవ్వదేమో అనుకున్నా కానీ అది వేసుకున్న తర్వాత అవతల వాళ్ళు చెప్పే కామెంట్స్ చూస్తే ఆయన సెలక్షనే బాగుంటుంది అని చెప్పి నేను కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే ఏది తీసుకున్నా తనని అడిగే తీసుకుంటాను. తనకు నచ్చిందంటే ఇంకా తిరుగుండదు అనమాట. ఇంకా మేమైతే బయట, ఇది డాబా బయట అండి. ఇంకా చిన్నగా కేక్ అయితే ఒక 1/2 kg ఏమో తెచ్చుకున్నాము. ఇంకెవరిని పిలవలేదన్నమాట. పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇంకేం పిలుస్తాం చెప్పండి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.